Hi friends, welcome to Tackle Knowledge channel. NCERT లో Chapter 9 The Living Organisms Characteristics and Habitats Part 2 చూద్దాం. We see that the features of a fish help it to live inside water and the features of a camel help it to survive in a desert. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే features of fish వాటర్లో బతకడానికి హెల్ప్ అవుతుంది అండ్ క్యామెల్ వచ్చేసి డెజర్ట్లో సర్వైవ్ అవ్వడానికి దాని యొక్క ఫీచర్స్ హెల్ప్ అవుతుంది. We have taken only 2 examples from a very wide varieties of animals and plants that live on the earth. సో మనం 2 examples ఏవైతే వెరైటీ ఆఫ్ యానిమల్స్ ప్లాంట్స్ ఉన్నాయో భూమి పైన ప్రజెంట్ అయ్యి అవి మనం ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాం. In all these varieties of organisms, we will find that they have certain features that help them live in the surroundings in which they are normally found. So, మనం variety of organisms అనేటివి certain features తో living surroundings లో మనం నార్మల్గా ఫౌండ్ చేసాం. The presence of specific features or certain habits which enable an organism to live naturally in a place is called adaptation. So, presence of features వాటి యొక్క హ్యాబిట్స్ని ఒక ఆర్గనిజంలో అలైవ్గా ఉంటే న్యాచురల్గా సో దాన్ని అడాప్టేషన్ అని అంటున్నాం. అడాప్టేషన్ ఆఫ్ ఆర్గనిజమ్స్ డిఫర్ డిపెండింగ్ ఆన్ దేర్ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్. సో అడాప్టేషన్ అనేది ఒక ఆర్గనిజంకి ఒక ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్ ద్వారా డిపెండ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ వై అ ఫిష్ కెనాట్ లివ్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ అ క్యామెల్ కెనాట్ లివ్ ఇన్ సీ. అందుకని ఫిష్ అనేది వాటర్ లేకుండా బతకలేదు, క్యామెల్ అనేది సీలో ఉండలేదు. The place where organisms live is called habitat. సో ఎక్కడైతే ఆర్గానిజమ్స్ వాటి యొక్క ప్లేస్ ఉందో దాన్ని హ్యాబిటాట్ అని అంటున్నాం. హ్యాబిటాట్ మీన్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్, అ హోమ్. సో హ్యాబిటాట్ అనేది వాటి యొక్క హోమ్ అన్నమాట. ది హ్యాబిటాట్ ప్రొవైడ్స్ ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్ అండ్ అదర్ నీడ్స్ టు ఆర్గానిజమ్స్. సో హ్యాబిటాట్ అనేది ఫుడ్, వాటర్, ఎయిర్, షెల్టర్ వాటి యొక్క నీడ్స్ ఒక ఆర్గానిజం ఒక నీడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని హ్యాబిటాట్ అని అంటున్నాం. సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్ ఇన్ ద సేమ్ హ్యాబిటాట్. సో సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి లైవ్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని వాటి హ్యాబిటాట్ అని అంటున్నాం. ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ ఆర్ సెడ్ టు లివ్ ఇన్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఒక దగ్గర అలైవ్గా ఉంటాయి కాబట్టి వాటిని టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అని అంటున్నాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఆర్ ఫారెస్ట్స్, గ్రాస్లాండ్స్, డెజర్ట్స్, కోస్టల్ అండ్ మౌంటైన్ రీజన్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, డెజర్ట్స్, కోస్టల్ రీజన్స్ అండ్ మౌంటైన్ రీజన్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, ది హ్యాబిటాట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ హ్యాబిటాట్స్. సో ఏవైతే ప్లాంట్స్, యానిమల్స్ వాటర్లో బతుకుంటాయో వాటిని ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ అని అంటున్నాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి లేక్స్, రివర్స్ అండ్ ఓషన్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్వాటిక్ హ్యాబిటాట్. సో ఆక్వాటిక్ హ్యాబిటాట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లేక్స్, రివర్స్, ఓషన్స్. సో దేర్ ఆర్ లార్జ్ వేరియేషన్స్ అమంగ్ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ లైక్ ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, డెజర్ట్స్, కోస్టల్స్ అండ్ మౌంటైన్ రీజన్స్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో ఈ టెరెస్ట్రియల్ హ్యాబిటాట్స్ అనేవి లార్జ్ వేరియేషన్లో ఉంటాయి. అవి ఏంటంటే ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, డెజర్ట్స్, కోస్టల్స్ అండ్ మౌంటైన్ రీజన్స్. Next, there are some changes that can happen in an organism over a short period of time to help them adjust to some changes in their surroundings. So some changes ఒక ఆర్గానిజంలో some changes అనేటివి జరగాలంటే ఓవర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అవి ఆ సరౌండింగ్స్లో ఉన్న చేంజెస్ని అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ వీ లివ్ ఇన్ ద ప్లేన్స్ అండ్ సడన్లీ go to high mountain regions, we may experience difficulty in breathing and doing physical exercise for some days. సో కొన్ని చోట్ల మనం కనుక చూస్తే ప్లేన్స్ నుంచి ఎప్పుడైతే మనం హై మౌంటైన్ రీజన్స్కి వెళ్తామో అక్కడ మనకి బ్రీదింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో అక్కడ మౌంటైన్స్ మీద నివసించాలి అంటే మనం కొన్ని రోజులు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. We need to breathe faster when we are on high mountains. సో మన బ్రీత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మనం మౌంటైన్ ఎక్కే కొద్దీ ఎంత పైకి ఎక్కుతామో అంత పైకి వెళ్ళే కొద్దీ మనకి బ్రీదింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ సమ్ డేస్ అవర్ బాడీ అడ్జస్ట్ టు ది చేంజ్ కండిషన్స్ ఆన్ ది హై మౌంటైన్.
సో కొన్ని రోజుల తర్వాత ఆ హై మౌంటైన్ మీద మన బాడీ అనేది అడ్జస్ట్ అయిపోయి ఆ కండిషన్స్కి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సచ్ స్మాల్ చేంజెస్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ సింగిల్ ఆర్గనిజం ఓవర్ షార్ట్ పీరియడ్స్ టు ఓవర్కమ్ స్మాల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు చేంజెస్ ఇన్ ది సరౌండింగ్స్ ఆర్ కాల్డ్ అక్లిమటైజేషన్. సో ఈ స్మాల్ చేంజెస్ ఎప్పుడైతే సింగిల్ ఆర్గానిజం అనేది ఓవర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సెట్ అయిపోతుందో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి ఆ చేంజెస్ సరౌండింగ్స్లో ఉన్న చేంజెస్ని అడ్జస్ట్ అయిపోయి మన బాడీ అనేది రెసిస్ట్ అవుతుందో, సో దాన్ని అక్లిమటైజేషన్ అని అంటున్నాం. దీస్ చేంజెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అడాప్టేషన్ దట్ టేక్స్ ప్లేస్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఈ చేంజెస్ అనేటివి ఒక అడాప్టేషన్ ద్వారా ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అప్పుడే మనకి ప్లేస్ అయిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ది ఆర్గానిజమ్స్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివింగ్ ఇన్ ఎ హ్యాబిటాట్ ఆర్ ఇట్స్ బయోటిక్ కాంపోనెంట్స్. ఆర్గానిజమ్స్లో బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఒకే హ్యాబిటాట్లో నివసిస్తూ ఉంటాయో వాటిని బయోటిక్ కాంపోనెంట్స్ అని అంటున్నాం. ది నాన్ లివింగ్ థింగ్స్ సచ్ యాజ్ రాక్స్, సాయిల్, ఎయిర్ అండ్ వాటర్ ఇన్ ద హ్యాబిటాట్ కాన్స్టిట్యూట్స్ ఇట్స్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయో, రాక్స్, సాయిల్, ఎయిర్, వాటర్, ఇవన్నీ ఏబయోటిక్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. ఆర్ సన్లైట్ అండ్ హీట్ బయోటిక్ ఆర్ అబయోటిక్ కాంపోనెంట్స్? సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, సన్లైట్, హీట్ అనేది ఏబయోటిక్ కాంపోనెంట్స్ కింద వస్తుందా అని. వి నో దట్ సమ్ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్స్. సో కొన్ని ప్లాంట్స్ అనేది సీడ్స్ ద్వారా గ్రో అవుతాయి. లెట్ us look at some abiotic factors and their effects on seeds as they grow into younger plants. సో కొన్ని ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ చూద్దాం, వాటి యొక్క ఎఫెక్ట్స్, సీడ్స్ మీద ఎఫెక్ట్స్ అండ్ ఎలా యంగ్ ప్లాంట్స్కి గ్రో అవుతాయో చూద్దాం. యాక్టివిటీ 2. Recall activity 5 in chapter 1. We made sprouts from moong and chana seeds. సో మనం చాప్టర్ 1లో యాక్టివిటీ 5లో మనం చూసాం స్ప్రౌట్స్ ఏవైతే సీడ్స్ ఉన్నాయో, సీడ్స్ నుంచి మూంగ్ సీడ్స్, చనా సీడ్స్ చూసాం కదా, వాటి నుంచి స్ప్రౌట్స్ ఎలా మనం ప్రిపేర్ చేసాం అనేది చాప్టర్ 1లో చూసాం. When the seed turned into a sprout, it is said to be germinated. సో ఎప్పుడైతే సీడ్ అనేది స్ప్రౌటెడ్ కింద టర్న్ అవుతుందో దాన్ని జర్మినేటెడ్ అని అంటున్నాం. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ఎ న్యూ ప్లాంట్. సో అది బిగినింగ్ స్టేజ్ అనమాట ఒక న్యూ ప్లాంట్ గ్రో అవ్వడానికి. Collect some dry moong seeds, keep 20 to 30 seeds aside and soak the rest in water for a day. సో సేమ్ యాక్టివిటీ, డ్రై మూంగ్ సీడ్స్ తీసుకొని అవి వాష్ చేసి సోక్ చేసి ఒక డే అంతా పక్కన పెట్టాలి, సోక్ చేసి పెట్టాలి. డివైడ్ ది సోక్డ్ సీడ్స్ ఇంటూ 4 parts. సో ఆ సోక్డ్ సీడ్స్ని 4 partsగా విడదీయాలి. కీప్ 1 part కంప్లీట్లీ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్ ఫర్ 3-4 days. సో ఆ సోక్డ్ సీడ్స్ని ఇంకొన్ని ఒక పార్ట్ తీసుకొని, ఏవైతే మనం 4 parts చేసామో సోక్డ్ సీడ్స్ని ఒక పార్ట్ తీసుకొని అవి 3 to 4 days అనేది మళ్ళీ వాటర్లోనే సబ్మెర్జ్ చేసి పెట్టాలి. డు నాట్ డిస్టర్బ్ ది డ్రై సీడ్స్ అండ్ దోస్ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. సో ఇక్కడ డ్రై సీడ్స్ని డిస్టర్బ్ చేయకుండా వాటర్లో సబ్మెర్జ్ చేసి పెట్టమంటున్నారు. కీప్ 1 part of a soaked seeds in a sunny room and another in a completely dark region like a cupboard that does not allow any light to come in. Keep the last part in very cold conditions, say in refrigerator or with ice around them. సో ఒక పార్ట్ మనం ఏం చేసాము, వాటర్లో 3 to 4 days మళ్ళీ వాటర్లో సబ్మెర్జ్ చేసి పెట్టాము. ఇంకొక పార్ట్ తీసుకొని అది సన్నీ అంటే ఎండలో పెట్టమంటున్నారు, సన్నీ రూమ్లో ఎండ తగిలేటట్టు రూమ్లో పెట్టమంటున్నారు. ఇంకొక పార్ట్ వచ్చేసి కబోర్డ్లో ఎక్కడైతే లైట్ తగలదో అక్కడ పెట్టమంటున్నారు. ఇంకోటి వచ్చేసి కోల్డ్ సరౌండింగ్స్ అంటే ఫ్రిడ్జ్లో లేదంటే ఐస్, దాని చుట్టుపక్కల ఐస్ పెట్టడం అట్లాంటి ప్లేస్లో పెట్టమన్నారు. రిన్స్ దెమ్ అండ్ రీప్లేస్ ద వాటర్ ఎవ్రీ డే. సో ఆ 4 places-లో ఎప్పుడు ఆ సీడ్స్ మళ్ళీ రిన్స్ చేసి డైలీ సేమ్ ప్లేసెస్లో పెడుతూ ఉండాలి. వాట్ డూ యూ నోటీస్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్? సో కొన్ని రోజుల తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? డూ ద సీడ్స్ ఇన్ ఆల్ ద 5 conditions జర్మినేట్ యూనిఫామ్లీ? సో ఈ సీడ్స్ అన్నీ ఒకేసారి యూనిఫామ్గా జర్మినేట్ అయి ఉన్నాయా అని అడుగుతున్నాను. డూ యూ ఫైండ్ స్లోవర్ ఆర్ నో జర్మినేషన్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్? సో వాటిల్లో నిదానంగా జర్మినేషన్ కానీ లేకపోతే అసలు జర్మినేషన్ లేకుండా ఉండగానే మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా అని అడుగుతున్నారు. Do you realize that abiotic factors like air, water, light and heat are important for the growth of plants? సో మనకి ఏమైనా రియలైజేషన్ వచ్చింది, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఎయిర్ కానీ, వాటర్ కానీ, లైట్ కానీ, హీట్ కానీ ప్లాంట్ యొక్క గ్రోత్కి ఇంపార్టెంటా అని అడుగుతున్నాను. అని ఇక్కడ మీరు ఏమైనా రియలైజ్ అవుతున్నారా అని అడుగుతున్నారు.
In fact, abiotic factors are important for all living organisms. So అన్ని living organisms కి abiotic factors అనేటివి చాలా important. We find that organisms exist in very cold as well as very hot climates, isn't it? So మనం organisms అనేటివి cold conditions and hot climates అనేటివి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట కదా. హౌ డూ దే మేనేజ్ టు సర్వైవ్? సో అవి ఎలా ఆర్గనిజమ్స్ అనేటివి ఎలా సర్వైవ్ అవ్వడానికి మేనేజ్ చేస్తున్నాయి. అడాప్టేషన్ ఈజ్ ద మెథడ్ బై విచ్ ఆర్గనిజమ్స్ గెట్ వెల్ అడ్జస్టెడ్ టు ది క్లైమేట్. సో అడాప్టేషన్ అనేది మెథడ్. సో ఆర్గనిజం అనేది వెల్ అడ్జస్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది ఏ క్లైమాటిక్ కండిషన్స్ లో అయినా. సో నెక్స్ట్, adaptation does not take place in a short time because the abiotic factors of region also changes very slowly. సో అడాప్టేషన్ అనేది షార్ట్ టైంలో ప్లేస్ అవ్వదు, ఎందుకంటే అబయాటిక్ ఫ్యాక్టర్స్ అనే రీజన్స్ ఉన్నాయి కదా, అవి స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి చేంజ్ అవ్వడం వేరీ అవుతూ ఉంటాయి. సో దోస్ ఆర్గానిజమ్స్ విచ్ కెనాట్ అడాప్ట్ టు దీస్ చేంజెస్ డై అండ్ ఓన్లీ ద అడాప్టెడ్ వన్స్ సరైవ్. సో ఏవైతే ఆర్గానిజం అడాప్ట్ కాలేదో, ఆ చేంజెస్కి అడాప్ట్ కాలేదో అది చచ్చిపోద్ది, ఏదైతే అడాప్ట్ అవుతుందో అది సర్వైవ్ అవుతుంది. ఆర్గానిజమ్స్ అడాప్ట్ టు డిఫరెంట్ అబయాటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఆర్గానిజమ్స్ అనేటివి అడాప్ట్ అయ్యేది డిఫరెంట్ ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ నుంచి డిఫరెంట్ వేస్ లో అది ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ ని అడాప్ట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటాయి ఆర్గానిజమ్స్. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ డిఫరెంట్ హ్యాబిటాట్స్. సో ఈ రిజల్ట్స్ అనేది వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ కి different habitats అనేది useful. Let us look at some habitats, understood the abiotic factors and their adaptations of the animals in this habitat. So some habitats చూద్దాం మనము abiotic factors and adaptation of animals అనే వాటి habitats అనేది చూద్దాం. సో అది నెక్స్ట్ చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.